చెప్తున్నట్లు 350 మందిలో అప్పుడులో ఉన్న ముద్దులు సూరి కూడా జైల్లో ఉన్న కార్ బాంబు కేసులో అరెస్ట్ అయ్యి వచ్చి. నేను అప్పుడు చల్లపల్లి జైలు సూపరింటెండెంట్ కాదు. మీరు అప్పుడు నా పీరియడ్లో చల్లపల్లి జైల్లో ఆయన లేడు. అండ్ మొద్దు సీను కానీ, మద్దల చెరువు సూరి కానీ, ఇంకొకరు కానీ వాళ్ళు మనలాంటి మనుషులే. ఏదో పరిస్థితుల ప్రాబల్యంతో వాళ్ళు ఆ కేసుల్లో ఇరుక్కొని ఉంటారు, కేసులు చేసి ఉంటారు. కానీ దే ఆర్ నాట్ ఆఫ్టర్ దట్. వాళ్ళు ఒక పరిస్థితుల ప్రాబల్యం వాళ్ళది. ఆ పరిస్థితుల్లో మీరున్నా నేనున్నా చేయాల్సి వస్తుంది. కాదు, మీరు చేసిన 350 మంది ఖైదీలతో మాట్లాడానంటున్నారు కదా, అందులో వీళ్ళెవరు లేరు? లేరు. నేను మాట్లాడుతుంది 2014 to 2016. అంతకుముందు సంగతి చెప్తున్నాను. మీరు ఒక డిఎస్పీగా చేశారు, డిప్యూటీ సూపరింటెండెంట్. ఏ జైలు అయినా సరే, డిపార్ట్మెంట్ అయినా సరే, ఉన్నతాధికారి మీద ఆధారపడి ఉంటుంది. పై అధికారి ఏ విధంగా ఉంటే కిందన అధికారులందరూ అదే విధంగా పనిచేస్తారు. పై అధికారి అవినీతి పరుడైతే కింద అధికారులు కూడా అది వైరస్ లాగా వ్యాప్తి. పై అధికారి మంచివాడు, స్ట్రిక్ట్, హానెస్ట్, మంచిగా ఉంటే కింద ఆఫీసర్లు కూడా ఎంతో కొంత మార్పు అనేది. చల్లపల్లి ఓపెన్ జైల్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఓపెన్ జైల్లో ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చారు? చల్లపల్లి ఓపెన్ జైల్లో నేను పనిచేస్తున్నప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉన్న ఆర్గానిక్ ఫార్మర్స్ని, ఈ ఏజెంట్స్ని, ఆ లైక్ మైండెడ్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి, సుభాష్ పాలేకర్ టీంని కూడా తీసుకొని వచ్చి ఖైదీలకి సేంద్రియ పద్ధతిలో ఏ విధంగా వ్యవసాయం చేయాలి అనే పద్ధతిలో పాలును కూడా అప్పుడు మా పాలు జైళ్ళకి సప్లై అయ్యేటి. దాన్ని ఆఫ్ చేసి ఆర్గానిక్ మిల్క్ తయారు చేసి ప్యూర్ మిల్క్ బయట సేల్స్కి పెట్టి అదే జైలుకి సప్లై చేస్తే నాకు 30 రూపాయలు వచ్చేది, బయట అయితే 50 రూపాయలు వస్తాయి. ఆ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసాం. నాకు అత్యంత సంతోషకరమైనది ఏమంటే డిపార్ట్మెంట్లో నేను ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చండీగఢ్ ఒక ఛత్తీస్గఢ్ ఆఫీసర్ చెప్పాడు, బాజ్పాయి అతని పేరు, మా దగ్గర పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నాము ఖైదీలతోటి అండ్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇన్ ఇండియా విత్ ప్రిజనర్స్ 24 hours ఆన్ ది నేషనల్ హైవే. ఇదేదో బాగుందని ఇమీడియట్గా ఛత్తీస్గఢ్లో నాకు 1 week ట్రైనింగ్ ఉంటే అది అయిపోగానే ఇమీడియట్గా ఐ వెంట్ దేర్. ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడికి చూసుకొని స్టడీ చేసి రిపోర్ట్ తీసుకొని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి మా బాస్కి చెప్పాను, సార్ ఇది బాగుంది, లక్షల రూపాయల లాభం వస్తుంది అంటే, నో మనం జైలు డిపార్ట్మెంట్ మనకు సంబంధం లేదు, ఇవన్నీ పెట్టుకోవద్దు మనము. నేను మళ్ళీ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన దాకా ఆగి మళ్ళీ 2nd ఆఫీసర్, మళ్ళీ 3rd ఆఫీసర్, 4th ఆఫీసర్ గోపీనాథ్ రెడ్డి గారు, అతనికి చెప్పాను, సార్ చాలామంది ఆఫీసర్లు చెప్తాను ఇది బాగా సక్సెస్ అవుతుంది, బాగుంటుంది. ఎస్ బాగుంది, ప్రయత్నం చేద్దాం అని ఎంకరేజ్ చేశారు. ఇమీడియట్గా కడపలో ఫస్ట్ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేశాం. ఈరోజు ఉట్టి తెలంగాణలో 300 కోట్ల రూపాయల టర్నోవర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మంచి ఇనిషియేషన్ నా వలన, నా యొక్క పట్టుదల వలన అమ్ముతుంటారు బంకుల దగ్గర, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. రిలీజ్ అయిన ప్రిజనర్స్కి ఉద్యోగాలు ఇస్తున్నాము. ప్రిజనర్స్ డైరెక్ట్గా క్యాష్ డీలింగ్స్ లక్షల రూపాయలు, ఈరోజు వరకు ఎక్కడ ఒక్క పైసా కూడా మిస్అప్రోప్రియేట్ కాలేదు. ఇట్ ఈస్ గివింగ్ గుడ్ ఇన్కమ్. కోట్ల రూపాయల ఇన్కమ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. సెల్ఫ్ సస్టైనబిలిటీ, డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సొంతంగా నిలబడే స్థితి వచ్చింది. గవర్నమెంట్కే ఫ్యూచర్లో గవర్నమెంట్గా డబ్బులు ఇచ్చే జైల్లో కూడా బేకరీతో పాటు అవును రకరకాల ప్రిజన్ ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేశాను. నేను ఓపెన్ ఎయిర్ జైల్లో పెట్టిన ప్రిజన్ ఇండస్ట్రీ వలన 2016 ఒక్క సంవత్సరంలోనే 40 కోట్ల టర్నోవర్ జరిగింది. దానివల్ల కూడా చాలా ఇన్కమ్ వచ్చింది. అదే చల్లపల్లి జైల్లో కూడా రకరకాల ఇండస్ట్రీస్ని డెవలప్ చేశాను. ప్రతి ప్రిజనరు ఏదో ఒక ఇండస్ట్రీలో పనిచేసేటట్టు, దాని ద్వారా ఉత్పత్తి జరిగేటట్టు, ఆ ఉత్పత్తులని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొనాలి అని తప్పకుండా ప్రతి కలెక్టర్ తోటి మాట్లాడి ప్రతి చోట డెవలప్ చేయడం జరిగింది. నా జైలు చూసి మిగతా జైల్స్లో అందరూ కూడా అదేవిధంగా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం జైల్స్ అన్నీ ఇండస్ట్రియల్ హబ్గా